నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. హైదరాబాద్ లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. జంక్షన్ల వద్ద గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లు మరింత రద్దీగా మారుతున్నాయి. వాహనాల రద్దీని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే చేపట్టనుంది. ఇందుకోసం భూసేకరణలో భాగంగా పలు భవనాలకు అధికారులు మార్కింగ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత జానారెడ్డి, నటుడు నందమూరి బాలకృష్ణ ఇళ్లకు సైతం మార్కింగ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్లో కీలకమైనటువంటి ఏరియా కేబీఆర్ పార్క్ జంక్షన్. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 6 వైపుల రోడ్లన్నీ కూడా ఉదయం ఒక ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయంలో కావచ్చు, ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో కిక్కిరిసిపోయి ఉంటుంది. వాహనదారులంతా కూడా ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రోడ్ల గుండా పూర్తిగా నరకం చూస్తుంటారు. ఒక్క వాహనం కదలాలంటేనే, ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి వెళ్ళాలంటేనే దాదాపు అరగంట పైన సమయం పడుతుంటుంది. సో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో భాగంగానే రోడ్ నెంబర్ 12 అయితే ఈ విరించి హాస్పిటల్ ఏరియా ఉందో బంజారాహిల్స్, ఇక్కడ నుంచి టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వైపుగా ఉన్నటువంటి అన్ని ఇళ్లకు కూడా మార్కింగ్ వేసింది. రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా పూర్తిగా అన్ని మార్కింగ్స్ కూడా సిద్ధం చేసింది. సో మరి రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా దాదాపు ఈ విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపుగా ఉన్నటువంటి రోడ్ మొత్తంగా కూడా దాదాపు 80 అడుగుల రోడ్డు ఉంది. ఇప్పుడు దాన్ని 120 అడుగులకు విస్తరించే పనుల్లో పడింది. సో దాని ద్వారా ట్రాఫిక్ను కొంచెం తగ్గించవచ్చు, వాహనదారులు వెళ్ళడానికి ఈజీ అవుతుందనేది ప్రభుత్వం ఆలోచన. విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు ఉన్నటువంటి ఏరియా మొత్తంగా కూడా ఇప్పుడు మార్కింగ్ వేసినది అంతా కూడా విఐపి ఏరియా. సో ఈ ఎక్స్టెన్షన్ టెన్షన్ విఐపీల్లో పట్టుకుంది. అటు జానారెడ్డితో పాటు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇల్లుతో పాటు మాజీ మంత్రులు అయినటువంటి ఇళ్ళ అన్నిటిపైన కూడా మార్కింగ్ వేశారు. సో ఇప్పుడు ప్రభుత్వంలో భాగంలో కూడా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళంతా ప్రభుత్వానికి రోడ్ ఎక్స్టెన్షన్కు వారి స్థలాలు ఇస్తారా, ప్రభుత్వంతో వాళ్ళు ఏదైనా మాట్లాడతారా అనేటువంటి చూడాల్సి ఉంది. మొత్తానికి మరి వాళ్ళు ఇస్తే మాత్రం ఏ విధంగా ఈ రోడ్డు రూపురేఖలు మారబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఫ్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ఫ్లాట్లోని సగభాగం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరికొంతమంది ప్రముఖులు కూడా తమ ఇళ్ల స్థలాలను కోల్పోనున్నారు. బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఉన్నటువంటి రోడ్ అంతా ఉదయం సాయంత్రం ట్రాఫిక్తో నరకం చూస్తున్నారు. అయితే ఇది రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ వాహనాలు ఫ్రీగా వెళ్ళడానికి ఉంటుందని చెప్పి అధికారులు ప్లాన్ చేశారు. ఇప్పటికే పట్టణ అభివృద్ధి పురపాలక శాఖ అధికారులు ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఈ మార్కింగ్స్ అన్ని కూడా వేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నది అయితే మాజీ మంత్రి అలాగే జానారెడ్డి నివాసానికి సంబంధించినటువంటి మార్కింగ్. సో ప్రస్తుతం ఇక్కడ కూడా మార్కింగ్ చూస్తున్నాము. సో ఇక్కడ అయితే బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అనేక నివాసాలు ఉన్నాయి. సో ఎక్స్టెన్షన్లో భాగంగా ఇవన్నీ కూడా పోవాల్సి ఉంటుంది. సో మనం అటువైపు చూస్తే అయితే కేబీఆర్ పార్క్ కనిపిస్తుంది. విశాలమైనటువంటి కేబీఆర్ పార్క్. ఉదయం పూట జాగింగ్కి, వాకింగ్కి చాలామంది దాన్ని ఆశ్రయిస్తుంటారు. చక్కటి గాలిని పీలుస్తూ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఏదైతే అక్కడ వాకింగ్ అదంతా చేస్తుంటారు. సో గత ప్రభుత్వం కేబీఆర్ పార్క్ సైడ్ కొంత ఎక్స్టెన్షన్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్ళడం ద్వారా అది ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం సో దాన్ని ఖచ్చితంగా అయితే ఈ రోడ్డును విస్తరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ నిత్యం నరకం కనిపిస్తుంటుంది. సో దానిలో భాగంగా చూస్తే ఇటు ఫ్లైఓవర్ ఇప్పటికే ప్రభుత్వం ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అటు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా అయితే నిర్మాణాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆక్యుపై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు 800 కోట్ల మేర నిధులను వెచ్చించి కూడా ఈ రోడ్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు, అండర్ పాస్ల నిర్మాణాలు చేపట్టింది. సో ఇందులో భాగంగా జానారెడ్డి నివాసానికి సంబంధించి కూడా దాదాపు 600 గజాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించనుంది. సో మరి ఇక్కడే కాకుండా ఇంకా ముందు కూడా వెళ్తే అటు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసానికి కూడా అధికారులు మార్కింగ్ వేశారు. సో అక్కడ ఏ విధంగా ఎంత మేరకు ప్రభుత్వం స్థలాన్ని ఆక్యుపై చేయాలని చూస్తుంది అనేటువంటిది అక్కడికి వెళ్ళి చూద్దాం.
హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. తన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం బాలకృష్ణ తన ఫ్లాట్లోని 500 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. వారితో పాటు మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇళ్లకు కూడా అధికారులు మార్కింగ్ చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఉన్నటువంటి కీలకమైన జంక్షన్స్లో నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటికి సంబంధించినటువంటి జంక్షన్ కీలకమైనది. ఇక్కడ మనం చూస్తే ఇటు అయితే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటిని చూస్తున్నాం. ఇక్కడ రోడ్ పైకి కొంత రోడ్ ఆక్యుపై చేస్తూ కూడా వస్తుంది. సో దీనికి కూడా అధికారులు నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు. దాదాపు బాలకృష్ణ ఇంట్లో కూడా దాదాపు 500 గజాల స్థలాన్ని సేకరించాలనేటువంటిది అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏరియాను మొత్తంగా కూడా చూడొచ్చు, చాలా కంజెస్టెడ్గా, చాలా ఇరుకుగా కూడా ఉంటుంది. అటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ వైపు వెళ్ళాలన్నా కూడా, అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు రావాలన్నా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కసారి ఇటు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు కావచ్చు, ఇవన్నిటి కూడా ఏదైతే రోడ్డుకి అంటే 2 రోడ్లకు ఆనుకొని మిడిల్లో సెంటర్ ఆఫ్ ద రోడ్ జంక్షన్లో ఉంటుంది. ఇది కార్నర్లో చాలా ఆక్యుపై చేసి ఉంటుంది. సో ఈ కార్నర్ను లోపలికి జరపాలని చెప్పి కూడా గత ప్రభుత్వాలు చాలా వరకు ఆలోచించాయి, కానీ అది ముందుకు ఆచరణలోకి సాధ్యం కాలేదు. సో ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అయితే నందమూరి బాలకృష్ణ ఇంటికి సంబంధించినటువంటి కొంత స్థలాన్ని 500 గజాల స్థలాన్ని ఆక్యుపై చేసి రోడ్డు విస్తరణ చేస్తే ఇక్కడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఫ్రీగా వెళ్తాయి. అటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపుకు ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ దిగినాక రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి అయితే జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో రోడ్డు విస్తరణ చేయడానికి చూస్తుంది. సో ఇటువైపు అంతా కూడా చూస్తే మనకు కేబీఆర్ పార్క్ కనబడుతుంది. కాబట్టి కేబీఆర్ పార్క్ వైపు ఉన్నటువంటి రోడ్డును కావచ్చు, అటువంటి గోడను ఎక్కడ కూడా టచ్ చేయకుండా, ఎందుకంటే అది ఎకో జోన్, పర్యావరణవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని టచ్ చేయకూడదని చెప్పి కోర్టులకు వెళ్ళి కోర్టు నుంచి ఆదేశాలు కూడా తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా అటువైపు టచ్ చేయకూడదు, అధికారులు దాన్ని కూల్చకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇటువైపు రోడ్డుకు కేబీఆర్ పార్క్కు ఆపోజిట్ వైపు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సంబంధించినటువంటి ఆ గోడను, అక్కడ ఉన్నటువంటి ప్రహారీని అదంతా కూడా ఆక్యుపై చేసి ఆ రోడ్ను ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని అధికారులు భావిస్తున్నారు. సో మరి చూడాలి అధికారులకు ఇది ఎంతవరకు సాధ్యమై ఎంతవరకు తొందరగా ఆచరణలోకి తీసుకొచ్చి ఈ రోడ్డును విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారనేటువంటి చూడాలి. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు ప్రాజెక్టు ఇంజనీర్లు సన్నద్దమవుతున్నారు. అటు కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎలా చూసినా స్థలాల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అయితే ఆ రోడ్డులో ఉన్నవారంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ చేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం సాయంత్రం అయిందంటే చాలు ఆఫీసులకి గంటలుగా ముందే ప్లాన్ చేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఏర్పడ్డాయి. ఎందుకంటే ట్రాఫిక్లోనే గంటల సమయం గడిచిపోతుంది. సో దీన్ని కొంత ఫ్రీగా వెళ్ళాలి అంటే రోడ్డు ఎక్స్టెన్షన్ అయితే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కింద నిర్మించినటువంటి రోడ్లు అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాహనాలు పెరిగిపోయి, పబ్లిక్ సంఖ్య పెరిగింది. కాబట్టి రోడ్లు విస్తరణ ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 6 జంక్షన్లు వైపు రూట్స్ అన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేయడం, అటు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ నిర్మించాలని భావిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా విరించి హాస్పిటల్, బంజారాహిల్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు ఉన్నటువంటి విఐపీలు కావచ్చు, అనేక రకాల అందరి ఇండ్లకు ఆ రోడ్డు వైపు ఉన్నటువంటి అన్ని భవనాలకు మార్కింగ్ వేస్తూ వచ్చింది. సో అవన్నీ కూడా కట్ చేసి రోడ్డు విస్తరణ చేయాలని భావిస్తుంది. సో మరి ఎంతలోపు ఇదంతా పనులు చేపడుతుంది అనేటువంటిది కూడా చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ కుశాల్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.